CFTE 2006, NCFTE 2009. NCFTE National Curriculum Framework for Teacher Education. It prepared a curriculum for the pre-service teacher education in 1996, 2000, 2006, 2009. అంటే నేషనల్ కరికులం ఫర్ ఫ్రేమ్ వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే 1996 కానీ 2000 కానీ 2006, 2009 ఈ సంవత్సరాల్లో ముఖ్యంగా ప్రీ సర్వీస్ టీచర్ అంటే ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరకముందు ఉపాధ్యాయుడు ఏ అంశాల్లో ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ అంశాల్లో ఉపాధ్యాయుడు ట్రైనింగ్ పొందిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు, అంటే ట్రైనింగ్లో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేది ఇక్కడ NCFTE కరికులంలో కొన్ని అంశాలని చేర్చడం అనేది జరిగింది. ఆ అంశాలన్నీ కూడా ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందు తీసుకున్నటువంటి ట్రైనింగ్ అంటే B.Ed కావచ్చు, D.Ed కావచ్చు. B.Edలో ఉండేటటువంటి సిలబస్ని కానీ D.Edలో ఉండేటటువంటి సిలబస్ని కానీ ఆ సిలబస్లో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా కరికులంగా ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే NCFTE నేషనల్ కరికులం ఫర్ ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ మరొక అంశం ఏమిటంటే ఇక్కడ స్కూల్ కరికులం, టీచర్ ఎడ్యుకేషన్ కరికులం అని రెండు కరికులమ్స్ ఉంటాయి. అంటే స్కూల్లో బోధించేటటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయుడిగా ట్రైనింగ్లో పొందేటటువంటి అంశాలు కావచ్చు. ఈ రెండింటికి మధ్య ఒక క్లోజ్ లింక్ అనేది ఉంటుంది. అంటే దెర్ ఈజ్ ఏ క్లోజ్ లింక్ బిట్వీన్ ది స్కూల్ కరికులం అండ్ ది టీచర్ ఎడ్యుకేషన్ కరికులం. ఎందుకంటే B.Edలో కావచ్చు, D.Edలో కావచ్చు, ఆ ట్రైనింగ్లో పొందినటువంటి అంశాలు అంటే ట్రైనింగ్లో తీసుకున్నటువంటి అంశాలే మళ్ళీ స్కూల్లో వచ్చేసి స్కూల్ కరికులంకి రిలేటెడ్గా అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే స్కూల్ కరికులం కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ కరికులం కావచ్చు, రెండింటికి మధ్య ఒక క్లోజ్ లింక్ అనేది ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఆ కరికులం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. టీచర్ ఎడ్యుకేషన్ కరికులం కానీ స్కూల్ కరికులం కానీ రెండు మధ్య ఒక క్లోజ్ లింక్ ఉండే విధంగా ఈ కరికులం అనేటివి ప్రిపేర్ కావడం అనేది జరుగుతుంది. చాప్టర్ 4 ఆఫ్ ది CFT కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ టీచర్. ఇందులో కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ టీచర్లో చాప్టర్ 4లో ఏం చెప్పారు అంటే గైడ్లైన్స్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే టీచర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయ విద్యార్థులకి ఎలాంటి సబ్జెక్ట్ని బోధించాలి, వాళ్ళకి బోధించేటటువంటి అంశాలు ఎలా ఉండాలి అనేది టీచర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా టు ఫోకస్ ఆన్ ది చైల్డ్. ఉపాధ్యాయుడు అయిన తర్వాత విద్యార్థులకు బోధించుతాడు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యంగా టు ఫోకస్ ఆన్ ది చైల్డ్. విద్యార్థికి ఎలా బోధించాలి, విద్యార్థికి లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఇవ్వాలి అనే అంశాలను ముఖ్యంగా ఈ టీచర్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని CFT ఇవ్వడం అనేది జరిగింది. మరొక అంశం ఏంటంటే అండర్స్టాండింగ్ ది లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ చైల్డ్. ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా అక్కడ ఉండాల్సిన అంశం ఏంటంటే పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళ ఎంతవరకు ఆ సామర్థ్యం ఉంది, ఆ పిల్లల యొక్క గ్రోయింగ్ అనేది ఎలా ఉంటుంది, పిల్లల పెరుగుదల ఎలా ఉంటుంది, ఆ పెరుగుదలకు సంబంధించి ఆ వయసులో విద్యార్థికి ఎలాంటి అవగాహన ఉంటుంది, ఏ అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి విద్యార్థికి లెర్నింగ్ లెవెల్స్ ఒకే విధంగా ఉంటాయా, వారి యొక్క IQ ఎలా ఉంటుంది, మరి ఎంతవరకు నేర్చుకోగలరు అనేది అంటే విద్యార్థుల పట్ల వారి యొక్క లెర్నింగ్ లెవెల్స్ గురించి, ఒక విద్యార్థి గ్రోయింగ్ అంటే పెరుగుదల గురించి, విద్యార్థి పెరుగుదలకి మరియు అతనిలో ఉండేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, విద్యార్థి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలను ముఖ్యంగా అంటే ట్రైనింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అంటే ట్రైనింగ్ టీచర్ వచ్చేసి
కి ముఖ్యంగా ఎలాంటి అంశాలను ప్రవేశపెట్టాలని ఇక్కడ ది సిఎఫ్టిఏ అనేది సూచించడం అనేది జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనేటివి ముఖ్యంగా ఉపాధ్యాయుల చేత చేయించాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఉపాధ్యాయుడు విద్యార్థులపైన ఎక్కువగా కేంద్రీకరించాల్సి ఉంటుంది, మనసు కేంద్రీకరించాలి. అదేవిధంగా విద్యార్థులు చెప్పేటటువంటి అంశాలను అటెన్షన్గా వినాలి, విద్యార్థులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి ఇక్కడ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది అందివ్వాలి. విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉండాలి, తరగతి గదిలో విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి, విద్యార్థుల మీద శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టాలి, వారు చెప్పే అంశాలను శ్రద్ధగా విని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది అందించాలి అని ఇక్కడ సూచించడం అనేది జరిగింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ని బోధించడంలో ముఖ్యంగా ఏమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయనే దాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ కన్నా ముందు కోడ్ ఆఫ్ స్విచ్చింగ్ అంటే మాతృభాష యొక్క పరిజ్ఞానం యొక్క జోక్యం అనేది నూతన భాషకు అవరోధం ఏర్పడటమే కోడ్ ఆఫ్ స్విచ్చింగ్ అంటారు. అంటే మాతృభాష అనేది మరొక నూతన భాషను నేర్చుకునేటప్పుడు ఒక అవరోధంగా ఏర్పడుతుంది, దీన్నే కోడ్ ఆఫ్ స్విచ్చింగ్ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ మదర్ టంగ్, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ప్రొనౌన్సియేషన్ అండ్ గ్రామర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోడ్ ఆఫ్ స్విచ్చింగ్ అంటే మాతృభాష వేరొక భాషను నేర్చుకోవడంలో అవరోధం కలిగిస్తే దాన్ని కోడ్ ఆఫ్ స్విచ్చింగ్ అంటారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ బోధనలో ముఖ్యంగా ఉండేటటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకని ఇంగ్లీష్ను బోధిస్తున్నాం, ఇంగ్లీషు బోధన అనేది ఎందుకు అసలు అవసరం ఏంటి, వాట్ వీ టీచ్ ఏమి బోధిస్తున్నాము, హూమ్ వీ టీచ్ ఎవరికి బోధిస్తున్నాము, వై వీ టీచ్ ఎందుకు బోధిస్తున్నాము, హౌ వీ టీచ్ ఎలా బోధిస్తున్నాము అనేటి ముఖ్యంగా ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. వాట్ వీ టీచ్ ఇంగ్లీష్లో మనం ఏమేమి బోధిస్తున్నాము, పోయమ్స్ బోధిస్తున్నాము, ప్రోజ్ బోధిస్తున్నాము, గ్రామర్ బోధిస్తున్నాము, అంటే ఇట్లా ఇంగ్లీష్లో ముఖ్యంగా వాట్ వీ టీచ్ అనేది అక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. హూమ్ వీ టీచ్ ఎవరికి బోధిస్తున్నాం, ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ అనేది ఎవరికి బోధిస్తున్నాం, విద్యార్థులకి బోధిస్తున్నాం. వై వీ టీచ్ ఇంగ్లీష్ అనేది అసలు విద్యార్థులకి ఎందుకు బోధించాలి, బోధించాల్సిన అవసరం ఏంటి, విద్యార్థులు ఇంగ్లీష్ బోధించడం వలన సెంటెన్స్ని రాయగలుగుతారు, వర్డ్స్ని అర్థం చేసుకోగలుగుతారు, మరియు మాట్లాడగలుగుతారు, ఇట్లా గ్రామర్ని కూడా తెలుసుకోగలుగుతారు. అయితే హౌ వీ టీచ్ ఎలా బోధిస్తాం విద్యార్థులకి అంటే గ్రామటికల్గా బోధిస్తామా, లేదంటే డ్రిల్లింగ్ ద్వారా బోధిస్తామా, లేదంటే రిటర్న్గా అంటే అన్ని రకాల స్కిల్స్ని మనం ఇంగ్లీష్లో బోధిస్తున్నాం. LSRW లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, అట్లా అన్ని రకాలుగా రీడింగ్, ఇలా అన్ని రకాల స్కిల్స్ని మనం ఇంగ్లీష్లో బోధిస్తున్నాం. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అంటే ఇవన్నీ కూడా బోధిస్తున్నాం. మొదటి పాయింట్గా తీసుకుంటే స్పోకెన్ అండ్ రిటర్న్ ఫ్రేమ్. మెయిన్గా ఇంగ్లీష్ ఎందుకు బోధిస్తున్నామంటే మాట్లాడడానికి మరియు రాయడానికి బోధిస్తున్నాం. మరొక అంశం ఏంటంటే టు అండర్స్టాండ్ లాంగ్వేజ్, భాషని అర్థం చేసుకోవడానికి, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి మనం లాంగ్వేజ్ని బోధిస్తున్నాం. మరొక అంశం ఏంటంటే రిసైట్ రైమ్స్ అండ్ పోయమ్స్ని మరియు రైమ్స్ని విద్యార్థులు సునాయాసంగా పాడడం కోసం ఇక్కడ నేర్పిస్తున్నాం. ఎలా పాడాలి, ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా బోధిస్తున్నాం. మరొక అంశం ఏంటంటే లెర్నింగ్ ఆన్ ఎంజాయబుల్ యాక్టివిటీస్. ఇంగ్లీష్ని ఒక ఎంజాయబుల్ యాక్టివిటీస్గా ఆనందంగా ఎలా నేర్చుకోవాలి, ఆనందంగా నేర్చుకోవడం కోసం ఒక యాక్టివిటీస్ ద్వారా ఎలా బోధించాలనేది ఇక్కడ అదొక లక్ష్యంగా అక్కడ బోధించడం అనేది. అండర్స్టాండ్ సింపుల్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ ప్యాసేజెస్. మరొకటి ఏంటంటే సింపుల్ వర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం, సెంటెన్స్ని అర్థం చేసుకోవటం, ప్యాసేజ్ని అర్థం చేసుకోవటం, ఇవన్నీ లక్ష్యంగా మనం ఆంగ్ల భాషని విద్యార్థులకి బోధిస్తున్నాము.